హాయ్ అండి, ఈరోజు ఇంకొక సింపుల్ బ్లౌజ్ డిజైన్తో వచ్చేసాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ పీస్ చేసుకుని డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదైతే బిగినర్స్ కూడా ఈజీగా వేసేయగలుగుతారు. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చండి. ట్రై చేయండి తప్పకుండా. క్లాత్ మీదనే కాదు, కుట్టేసిన బ్లౌజ్ మీద కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చు. దారాలు మాత్రం బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోండి. నేను ఇక్కడ సిల్క్ దారం 2 వరుసలు నిడిలోకి ఎక్కించుకున్నాను. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసలు వదిలేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అవుట్లైన్ కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ డ్రాప్ షేప్ కుట్టడం అయిపోయిన తర్వాత పక్కన లైన్స్ కూడా ఒక్కొక్కటి కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి, సైడ్స్ లైన్స్ కూడా కుట్టడం అయిపోయింది. పైన వైపు డిజైన్ ఉంది కదా, సేమ్ స్టిచ్తో కుట్టుకోవాలి. ఇదిగోండి, ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూని ఈ విధంగా డాట్స్ కింద పెట్టేసుకోవాలి. దీనిపై నుండి జ్యువెలరీ రింగ్స్ తీసుకున్నాను, గోల్డ్ కలర్వి. వీటిని స్టిక్ చేసేసుకోవాలి. ఇవి ముందే స్టిక్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఒక 2 మినిట్స్ ఆగామంటే కుట్టడం ఈజీ అవుతుంది. వీటి మిడిల్లో నుంచి గోల్డెన్ పూసలు కుట్టుకోవాలి. ఇవి కుట్టుకోవడానికి కాటన్ దారం ఎక్కించుకున్నాను, 2 వరుసల దారము. గోల్డెన్ బీడ్స్ 0 సైజ్ బీడ్స్ అనమాట ఇవి. ఇంక ఇవి స్టక్ అయిపోయి అక్కడే ఉంటాయి అనమాట. ఇంక బయటికి రాదు. గోల్డెన్ రింగ్ కూడా బయటికి రాదు. అటు సైడ్ ఇటు సైడ్ కూడా నార్మల్ పూసలు అయితే వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. ఇంకా మిడిల్లోకి వచ్చి డ్రాప్ షేప్ కుందాను, దీన్ని స్టిక్ చేసేసుకోవాలి ఒకటి. ఇదే కాదండి, ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మగ్గంతో పని లేకుండా సింపుల్గా బ్లౌజ్ డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ డిజైన్స్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చండి. నెక్కి ఈ విధంగా కంటిన్యూగా వేసుకుంటూ నేను ఫ్రీ హ్యాండ్తో వేసేస్తున్నాను. ఈ విధంగా డిజైన్ వేసుకుంటూ కంటిన్యూగా కుట్టేసుకోవాలి. ఈ డిజైన్కి మధ్యలో నుంచి ఒక రింగ్ వేసుకుని బ్యాక్ సైడ్ తిప్పేసుకుని వెనక వైపు ముడి వేసుకోవాలి. ముడి ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూడండి. బాగుంది కదా. తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.